ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి నామము. ఈ నామం తెలియచేసే సమయంలో చిన్న వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. గతంలో చెప్పటం అయింది, అయినా ఇంకొకసారి. సర్వవేదములు, సర్వవేదాలు, ఎందుకంటే వేదం అంటే ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సర్వవేదాలు, సర్వ ఉపనిషత్తులు అంగీకరించినది శ్రీ విద్య. కొంతమంది ఉదర పోషణ ఆధ్యాత్మిక ప్రియులు శ్రీ విద్య అనేది ప్రాథమిక జ్ఞానం లేని వాళ్ళు క్షుద్ర పూజలని, క్షుద్ర విద్యని పరిపరి విధాల ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోండి. వాళ్ళ పొట్ట కూటికి ప్రజలకు జ్ఞానం వస్తే ఎల్లరని, రారని, చేయించుకోరని ఈ విధమైన ప్రాపకాండ కొంతమంది చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, నేను అందుకే లలిత సహస్రనామం కూడా భాష్యం కొనుక్కొని చదవండి అనేది అందుకే. మీకు జ్ఞానము వస్తే మీరు డబ్బులు పెట్టి ఆధ్యాత్మికం ఆచరించరు. కాబట్టి అది తెలుసుకోవటం కోసం శ్రీ విద్య. మీరు మీ దగ్గరికి వచ్చే ఏ ఆధ్యాత్మిక ప్రియులైనా మీరు ఎక్కడికి వెళ్ళిన ఆధ్యాత్మికమైన వృత్తులను అడగండి, శ్రీ విద్య అని ఏంటి అని అడగండి. 100కి 90 మంది తెలియదని చెబుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఉదర పోషణ ఆధ్యాత్మికం మాత్రమే వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ ఫోన్ ద్వారా మీరు టెక్నాలజీ ఉపయోగించి గూగుల్లోకి వెళ్ళి శ్రీ విద్య ఎంత ప్రాచీనమైనదో తెలుసుకొని, ఆ శ్రీ విద్యకి సంబంధించిన ఏదైనా ఒక మంత్ర సాధన తెలుసుకొని అది చేస్తూ లలితా సహస్రనామం చదువుకుంటుంటే మీకు నిదానంగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము లాగా మానవుడికి ఆధ్యాత్మికంగా 4 దశలు ఉంటాయి. బాల్య ఆధ్యాత్మికంలో తల్లిదండ్రులతో పాటు, కుటుంబ సభ్యులతో పాటు పండగలప్పుడు, పుట్టినరోజులు, ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్కి వెళ్తాం, రావటం చేసి ప్రాథమిక జ్ఞానం అంటారు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆ గుళ్ళు గోపురాలు తిరిగిన దేవుళ్ళు, ఈ స్వామీజీలు, పీఠాధిపతి ఇవన్నీ కరెక్టా కాదా అని వినటం, చూడటం, మాట్లాడటం వలన తెలుసుకుంటూ రోజు ఒక గంట సేపు అయినా మీరు యవ్వనంలో గంట సేపు, ఎందుకంటే యవ్వనంలో కుటుంబ ఉద్యోగాలు, ఆ ఉద్యోగం చేయాలి, ఆ భార్యను తెచ్చుకోవాలి, ఈ భోగం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక గంట సేపు టైం కేటాయించి మీరు యవ్వనంలో శ్రీ విద్య గురించి రీసెర్చ్ చేస్తూ తెలుసుకుంటూ నిదానంగా కాటకమాల, లలిత సహస్రం చదువుకుంటూ ఉండండి. తర్వాత వచ్చేసి యవ్వనం తర్వాత నుంచి మీరు మంత్ర సాధనలు ఖచ్చితంగా రండి. యవ్వనంలోకి వస్తే అత్యంత ఉత్తమం. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం కౌమారంలో ఖచ్చితంగా రండి, తెలుసుకోండి. అంతేగాని వీళ్ళు చెప్పినవి ఏవి ఇప్పటి రోజుల్లో నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పినవైనా నమ్మద్దు. టెక్నాలజీ ద్వారా తెలుసుకోండి. స్వస్తి. సరే, లలితా త్రిశతిలో ఈషిత్వ ద్యష్ట సిద్ధిద అనే ఒక నామం లలితా త్రిశతిలో సీరియల్లో వస్తుంది. నామం ఉత్తమ శ్రీ విద్యా ఉపాసకులకి, అంటే బాల్యం నుంచే ఆధ్యాత్మికంలో శ్రీ విద్యలో ఉన్నవాళ్ళు. కొంతమంది సనాతనమైనటువంటి సాంప్రదాయం, కులం ఏదైనా సరే, కులం ఏదైనా ప్రాచీనమైన సనాతన సాంప్రదాయం, వేద వైదిక పరంపరలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా. ఏ కులంలో అయినా సరే వాళ్ళకి బాల్యం నుంచి ఉన్నటువంటి వాళ్ళకి, ఉదాహరణకి వివేకానందుడు, తర్వాత వచ్చేసి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ అని చెప్పట్లేదు. వీళ్ళందరికీ ఈ బాల్యం నుంచి ఆధ్యాత్మికంలో శృతి ప్రామాణిక ఆధ్యాత్మికంలో వారికి అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరి అనబడే యూనివర్సల్ పవర్. మీరు చూడండి, పరమహంస యోగానంద కూడా చెప్తాడు అష్టసిద్ధులు, అష్టయోగాలు వీటి గురించి. తర్వాత ఒకసారి గంగానది ఒడ్డున ఒకళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళ గురువు గారు, అదే గురువు గారు ఇంకో చోట దర్శనం ఇవ్వటం, వీళ్ళు కలుసుకున్న సందర్భం అని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక యోగి ఆత్మకథలో కూడా వివరణలు ఉంటాయి, చూసుకోండి. అలాంటి ఉత్తమ సాధకులు బాల్యం నుంచి ఆ ఉత్తమ సాధకులకి ఆ అష్టసిద్ధులు బాల్యంలో ఉన్న వాళ్ళకి అవి ఇస్తున్నాము.
వాళ్ళు యవ్వనంలోకి వచ్చినాక వాటిని యవ్వనంలోకి రాగానే పరమహంస యోగానంద, తర్వాత వివేకానందుడు, తర్వాత రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఈ విధముగా వీళ్ళందరూ అష్టసిద్ధులను రిజెక్ట్ చేసేస్తారు. అర్థమైందండి? అష్టసిద్ధుల్ని రిజెక్ట్ చేస్తారు. అష్టసిద్ధులు అంటే ఏంటంటే మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అన్నీ వస్తాయి, చూసుకోండి. సరే, ఎప్పుడైతే అష్టసిద్ధులు రిజెక్ట్ చేసేసి వీళ్ళు ఆ మంత్ర దేవతతో పోరాడతారు, శృతి చెప్పిన పరమాత్మైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ నేను అనబడే పరమాత్మతో పోరాడతారు. నేనా నువ్వా, నువ్వా నేనా అని పోరాడతారు. సరే, ఆ ప్రయత్నంలో ఉన్నటువంటిప్పుడు అనేకమైనటువంటి చిత్తచాంచల్యం కలిగినప్పుడు ఆ ప్రయత్నాలలో అర్జునుడికి కృష్ణుడు యుద్ధ సమయంలో విశ్వరూప దర్శనం ఇచ్చి నేనే సర్వం అని చెప్పి ఏ విధంగా తెలియచేశాడో అప్పుడు పరమేశ్వరి ఈ సాధకులకి నేనే నువ్వు, నువ్వే నేను, నువ్వు నీతో నువ్వు పోట్లాడుకుంటున్నావేంట్రా అని చెప్పి అప్పుడు తెలియచేస్తుంది. ఇప్పుడు ఆ విధమైనటువంటి జ్ఞానం కాల సంకర్షణి అనే ఒక మహామంత్రం ఉంది శ్రీ విద్యలో. అది సిద్ధి శుద్ధి పొందితే వచ్చేటువంటి జ్ఞానం కూడా ఇదే. తర్వాత యుద్ధం జరిగేటప్పుడు ధృతరాష్ట్రుడి పక్కన ఒక జ్ఞాని ఉంటాడు. కులం మనం శృతి ప్రామాణికంగా కులాలు మాట్లాడకూడదు, అసహ్యకరంగా ఉంటుంది. శృతులు గుణగణములతో కులాలు నిర్ణయిస్తుంది. శృతుల్లో రెండే కులాలు ఉంటాయి, బ్రాహ్మణుడు శూద్రుడు, జ్ఞాని అజ్ఞాని, దరిద్రుడు భోగవుడు, ఇట్లా రెండే ఉంటాయి, మూడు ఉండవు. ఆ విధంగా శృతుల పరంగా తీసుకున్నప్పుడు ఈ సంజయుడికి మనోనేత్రములో సర్వకురుక్షేత్ర యుద్ధాన్ని దర్శిస్తూ ధృతరాష్ట్రుడికి ఎలా వివరించాడో మీరు భగవద్గీత చూసుకుంటే అవన్నీ తెలుస్తుంటాయి. మొత్తం అక్కడ జరుగుతున్నవన్నీ ఇతను మనోనేత్రంతో చెప్తూ ఉంటాడు. కఠోపనిషత్తు ప్రామాణికం అది. ఆ విధంగా చెప్తున్నాడు. అంటే ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే తిరస్కరణి అనబడే మంత్ర సిద్ధి శుద్ధి పొందిన వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. అర్థమైందండి? శ్రీ విద్యా ఉపాసకులకి సదా పరమేశ్వరి ఈ అష్టసిద్ధులు రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఈ విశ్వ చైతన్యమైన జ్ఞానం అందిస్తుంది. వాళ్ళందరూ అదే చెప్పారు. ఎవరు రమణ మహర్షి చెప్పినా, రామకృష్ణ పరమహంస చెప్పినా ఈ విధంగా చెప్పారు. అవి సైంటిఫిక్గా కొన్ని ఎవరి స్వానుభవ రీత్యా అవి సత్యంగా మనం భావించాలి. ఎవరి స్వానుభవం, విశ్వ విజ్ఞానం అనేది స్వానుభవానికి సంబంధించింది. పొట్ట కూటి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని శాస్త్రాలు సమిష్టికి సంబంధించినవి. ఆ పరంగా మనం దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి బేరీజు వేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సరే, ఈ అష్టసిద్ధుల వలన ఆత్మజ్ఞానం రాదు అని వాళ్ళందరూ చెప్పారు. విపరీతమైన ఏమొస్తుందండి మరి ఆత్మజ్ఞానం రాకపోతే అష్టసిద్ధుల వలన అంటే, వాళ్ళకి పూర్వజన్మ వాసన వలన కానీ ఈ జన్మలో వలన కానీ అష్టభోగ భాగ్యములు కలుగుతాయి. అష్టసిద్ధుల వలన గత జన్మలో ఉన్న అష్టసిద్ధులు జ్ఞానం వలన కానీ ఈ జన్మలో వలన కానీ వాళ్ళకి అష్ట భోగ భాగ్యములు కలుగుతుంటాయి. వాటి వలన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. దీనివలన పద్మశ్రీలు బ్రహ్మశ్రీలు అంటే మన భీష్ముడు ఇలాంటివన్నీ రిజెక్ట్ చేస్తాడు. దేనికి చేస్తే ఆత్మజ్ఞానికి ఇవి అవసరం లేదంటాడు ఆయన. ఆత్మజ్ఞానం లేని వాళ్ళకే ఈ అవార్డులు. దేనికి? మానసికంగా వాళ్ళు ఉత్తేజం చెందుతానికి మేము చేస్తున్నదిగా వాళ్ళు ఆ రకరకాలు ఉంటాయి కారణాలు. భీష్ముడు ఇలాంటివి ఒప్పుకోడు. ఏం ఒప్పుకోడు? ఈ యొక్క నువ్వు ఒక బ్రహ్మ ప్లస్ శ్రీ అనేటువంటిది నువ్వు పెట్టుకోవాలంటే పరబ్రహ్మ జ్ఞానము ఉన్నవాడు, శ్రీ అంటే లక్ష్య సిద్ధి, పరబ్రహ్మ జ్ఞానం లక్ష్య సిద్ధిగా ప్రజలకి తెలియచేయటం యథార్థమైన స్థుతుల జ్ఞానం ఉన్నవాడు మాత్రమే అలా పిలిపించుకోవాలి అని భీష్ముడు వచ్చేసి యుద్ధకాండ సమయంలో ధర్మరాజుకు చెబుతాడు నిగూఢముగా. మీరు కావాలంటే మహాభారతంలో అది తెలుసుకోవచ్చు. ఆయన ఒప్పుకోడు. ఏమని? ఈ తప్పు అంటాడు ఆయన. ఫిజికల్ ఆధ్యాత్మికాన్ని నువ్వు ఎలా తిప్పి ప్రజల్ని తప్పుదారి పంపిస్తున్నావు,
శృతుల జ్ఞానం చెప్పాలి కదా. చెప్పనప్పుడు ఆ శృతి అంగీకరించినటువంటి జ్ఞానం, శృతులు ఏమి అంగీకరిస్తున్నాయి? నువ్వు పరబ్రహ్మం అని చెబుతున్నాయి. ఆ పరబ్రహ్మాన్ని లక్ష్యసిద్ధిగా చెప్పేవాడిని బ్రహ్మశ్రీ అంటారు. అవి నువ్వు పెట్టుకున్నావు పరబ్రహ్మ గురించి చెప్పాలి కదా. నేను పరబ్రహ్మని, నువ్వు పరబ్రహ్మని పలానా శృతుల్లో ఉన్నాయి చూసుకోమని చెప్పాలి కదా. లేని వాటిని ఉన్నాయి అని చెప్పి ప్రజల్ని అంధపరంపరంగా పంపిస్తున్నారు అని శృతుల్లో ఉన్నటువంటి కొంతమంది అష్టసిద్ధులు అలాంటివి పూర్వజన్మ వాసన వలన కలిగినప్పుడు గర్వం వలన కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల వలన కానీ ఈ విధంగా వాళ్ళు భ్రష్టులు అవుతారు. అర్థమైందండి? ఈ విధంగా ప్రజలని చెప్పేవాళ్ళంతా కూడా భ్రష్టులు అవుతారు. దీనికి సంబంధించినటువంటి చిన్న ఒక కథ కూడా చాందోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి కావాలంటే వెళ్ళి. ఏముంటుందండి చాందోపనిషత్తులు అంటే, మహాసనాతన కాలములో మహావృష అనబడే ఒక రాజ్యము, పేరు కలిగిన రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి అన్ని పూర్వకాలం, ఇప్పుడు మీరు ఒక్కసారి నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, భారతదేశం అనేక వందల రాజ్యాలు ఉన్నాయి. అర్థమైందండి? అట్లా ఈ ఒక రాజ్యం ఉంది. ఆ రాజుగారి పేరు జానశ్రుతి అనబడే రాజు పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఈ రాజులకు అందరికీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, గూఢాచారులు రాజుగారికి వీళ్ళందరికీ కొన్ని జంతువుల భాష నేర్పించేవాళ్ళు. అర్థమైందండి? ఇప్పుడు కొంతమంది కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకునేవాళ్ళు, కోతుల్ని పెంచుకునేవాళ్ళు, తొండల్ని, వాళ్ళ ద్వారా కొన్ని అనుభవిస్తున్నారు, కొన్ని మాట్లాడుతుంటారు. అది అన్నం తినకపోతే ఈడలగటం, ఇలాంటివి కూడా చూస్తున్నారు కదా. ఇంతకంటే ఎక్కువగా అప్పుడు లాంగ్వేజ్ వాళ్ళకి నేర్పించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ లేదు కాబట్టి గూఢాచార్యానికి సంబంధించినవి పావురాలు, గద్దలు చేస్తుంటాయి కదా. ఆ జ్ఞానం కోసం వీళ్ళకి, ఆ రాజులకి, రాజ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, రాజు అవుతున్న వాడికి ఈ భాష ఖచ్చితంగా నేర్పించేవాళ్ళు. అలా జానశ్రుతికి కూడా ఈ భాష అనేది వచ్చు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ రాజుకి శృతుల జ్ఞానం లేదు. పక్కన ఆస్థానంలో ఉన్నటువంటి ఆచార్యులన్న వాళ్ళు చెప్పినా వినడు. కొంతమంది చూడండి, కొంతమంది మంత్రులు ఎవరు చెప్పినా వినరు. మూర్ఘత్వం, మొండితనంగా చేస్తూనే ఉంటారు. ఎందుకని? అధికార మదము, డబ్బు మదము. అర్థమైన ప్రజలు కట్టే పన్నుల్ని, వాళ్ళ చెమటని రక్తంగా మార్చి మనం తింటున్నాము, తాగుతున్నామనే జ్ఞానం ఉండదు. అంత పరంపరంగా వాళ్ళు అట్లాగే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలన్నీ అష్ట కష్టాల చండాలంగా ఉంటాయిలేండి, అవి వేరే విషయాలు. ఈ విధంగా ఈ జానశ్రుతి అనబడే రాజుగారు కూడా ఎవరి మాట ఉండవు, మూర్ఖుడు, మొండివాడు. వాడి పక్కన ఎవరైతే అతనికి బాగా మన సైకిల్ ట్యూబ్కి గాలి కొడితే ఎలా ఉబ్బుతుందో అలా ఇతని పక్కన పరంపర ఆధ్యాత్మిక పరులు ఉంటారు కొంతమంది. ఇది నేడు కొంతమంది చెబుతున్నటువంటి ప్రవచనాల వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఆయన రాజు దగ్గర ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే ఆ రాజుగారిని, ఇవన్నీ చాందోపనిషత్తులో ఉంటే నేను ఇంకా క్లారిటీగా మీకు చెబుతున్నాను. ఈ నామానికి ఇంత వివరణ ఉంటుంది. సరే, ఈ రాజుగారికి ఏం చెబుతారంటే, రాజుగారు అండి మీ పిల్లలు మంచి పవర్ఫుల్ కావాలంటే, మీ అమ్మాయికి మంచి మహారాజు సంబంధం రావాలంటే మీరు గుడి కట్టియండి, లేకపోతే సత్రం కట్టిండి, బావి కట్టిండి, మీ పేర్లు, వాళ్ళ పేర్లు, మొత్తం పేర్లన్నీ పెట్టుకోండి అని చెప్పి పెద్ద పెద్ద పేర్లు. ఇప్పుడు అన్నదానాలకి డబ్బులు ఇస్తున్న వాళ్ళు పెట్టుకుంటారు చూడండి, గుళ్ళల్లో, గోపురాలు, పెద్ద పెద్ద శిలాఫలకాలు. సచ్చిన తర్వాత పెట్టుకుని బతికున్నప్పుడే పెట్టుకుంటారు. అర్థమైందండి? ఆ విధముగా సహజంగా అందుకే గుప్తదానాలు చేయమంటుంది శాస్త్ర వివరణగా చదివితే బాధపడతారని. గుప్తదానాలు సచ్చిన వాళ్ళకి చెప్పుకుంటారు, బతికున్నప్పుడే చెప్పుకోవడం అంటే అసహ్యం కదా, అందుకని గుప్తదానాలు అంటారు. ఇవన్నీ నిగూఢమైన విషయం, శృతి ప్రామాణికం. ఈ విధంగా వీళ్ళు ఈ రాజుగారి గుళ్ళల్లో, గోపురాలు ప్రజలను పంపించటము, అన్నదానాలు చేయటము, బావులు కట్టడం అన్నీ చేస్తూ ఉంటాడు. ప్రజల సొమ్ముని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. బాగా మంచి కొన్ని సంవత్సరాలకి విపరీతమైనటువంటి ఫిజికల్ ఆధ్యాత్మిక మదం ఎక్కుతుంది. ఫిజికల్ ఆధ్యాత్మిక మదం అలా ఎక్కిన వాడు ఎలా మాట్లాడతాడంటే అసలు ఎవ్వరు చెప్పినా వినడు. పైగా రాజు, డబ్బులు ఉన్నాయి, రాజుగారు ఇంకా రాయి తిరిగేముంది. సరే, ఒక రోజు మామూలుగా మేడ మీద వాళ్ళకి మిద్దెలు బాగా ఉంటాయి కదా రాజులకి, ప్రజల సొమ్మే కదా, వాడి సొంత సొమ్ము కాదుగా. సరే, పైన పడుకుంటాడు అనమాట. పడుకొని పౌర్ణమి తలుపులన్నీ కిటికీలు తీస్తే బాగా వెన్నెల వస్తూ ఉంటుంది, బాగా శుభ్రంగా చూసుకుంటూ పడుకుంటాడు, నిద్రపోతాడు.
మధ్యరాత్రులు మెలకు వస్తుంది. సహజంగా ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు చెప్పే వాళ్ళకి, ఇది కొంతమందికి శృతి విరుద్ధంగా చెప్పేవాళ్ళకి నిద్ర పట్టదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నాం వాళ్ళ మనసుకు తెలుసు కదా, అది పొడుస్తూ ఉంటుంది. శ్రీ విద్యా ఉపాసకుడు 7ంటికి పడుకున్న పొద్దున్న దాకా లేవడు. ఎందుకంటే వాడు సత్యము, నిత్యము, శాశ్వతము, సర్వ సనాతన శృతులు అంగీకరించిన జ్ఞానం కదా. వాడి ఫుల్ దిల్ ఖుష్గా ఉంటాడు. ఎప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్స్, బాధలు లేకుండా ఎప్పుడు నిత్య సంతోషి అంటారు. సరే, ఇక్కడ ఈ నిద్ర మెలకు వచ్చిన తర్వాత ఈ నిద్ర పట్టక ఏదో మాటలు వినపడుతుంటాయి ఇతనికి, కొత్త వింత మాటలు. ఏంట్రా ఈ మాటలు వినపడుతుంది? గౌగవ అటు ఇటు చూస్తాడు, ఎవరు నన్ను చంపడానికి వచ్చారు, భయం కదా వీళ్ళకి. భయస్తులు వీళ్ళందరూ. ఫిజికల్, ఆధ్యాత్మికం ఎవరు ఆచరించినా భయంగానే ఉంటుంది వాళ్ళకి మనసులో, బయటపడరు. శృతి ప్రామాణికంగా విపరీతమైన ధైర్య సాహసాలతో ఉంటారు. అలెగ్జాండర్ తాత మొత్తాత అంత ధైర్యం వస్తుంది శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం వాళ్ళకి. ఒక కట్టికమైన పాంచి మన అమెజాన్ అడవుల్లో ఈ శ్రీ విద్యోపాసకుని వదిలిపెట్టినా వాడు వస్తాడు బయటికి. ఈ మామూలుగా గుళ్ళు గోపురాలు తిరిగేవాడిని చీకట్లో పంపించామంటే గుండెకి చేస్తాడు. అంత భయస్తులు. అందులో భయం అంటే వాడికి నేనే భయానికి కారణం అని వాడికి అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాదు, అది సబ్జెక్ట్. శృతులు అవే చెప్తున్నాయి. సరే, ఈ భయం వచ్చేసి గందరగోళం అయింది. చిన్నగా మాంసం దగ్గర చేరి బయటకు చూస్తాడు. కిటికీ తీసే ఉంటుంది కదా ఆ పౌర్ణమి వెలుతురులో. చూడంగానే 2 పక్షులు ఆ కిటికీ పైనుంచి వెళ్తూ ఉంటాయి. 2 హంసలు. వీడికి ఆల్రెడీ భాష వచ్చు కదా, అవే మాట్లాడుకుంటుంటాయి. పైన ఎగిరే ముందు ఒక హంస అంటుంది, నువ్వు కిందకి దిగుతున్నావేంటి? కింద పలానా జానశ్రుతి అనబడే రాజుగారు తలుపులు తీసి పడుకున్నాడు, వాడు చూశాడంటే వాడి కళ్ళల్లో నుంచి వచ్చే నిప్పులకి నువ్వు భస్మైపోతావు, కాబట్టి వచ్చే పైకి తొందరగా మనం వెళ్ళిపోదామంటే అప్పుడు ఈ 2వ పక్షి ఉంటుంది, అదేంటి అంత వెటకారంగా చెబుతున్నామంటే వాడు అందపరంపర అహంకారంతో ఉన్నాడు, నేను చూస్తే భస్మం అవుతాడని వాడు అనుకుంటున్నాడు. అర్థమైందండి? వాడు అనుకుంటున్నాడు. కాబట్టి వాడికి ఎందుకు నువ్వు అనవసరంగా అలాంటి వాడితో నీకు తలకాయ నొప్పి, శుభ్రంగా నువ్వు వచ్చేసి కొంచెం పైకి వచ్చేసి అనగానే అప్పుడు 2వ పక్షి ఉంటుంది, అదేంటి వీడికి అంత ఆ విధంగా ఉన్నాడా, ప్రజలు కట్టే సొమ్ములు కదా. వీడి రాజ్యంలోనే ఒక రిక్షా తొక్కుకుంటున్నాడు. రిక్షా మీకు అర్థం అవ్వాలని ఈ భాష చెప్పారు. రిక్షా అంటే బండి లాగేవాడు. సామాన్లు ఇవి పూర్వకాలం ఎద్దులకు బదులు మనుషులు కొంతమంది లాగటం, ఎద్దులు తోలుతూ మనిషి కూర్చొని ఎద్దులు తోలించి ఉంటారు కదా, ఆ టైప్ బండి. ఆ బండి లాగే అతను ఉన్నాడు కదా. అతని పేరేంటి? అతని సరే ఈ 2 అంశాలు మాట్లాడుకునేటప్పుడు ఏమంటాయంటే, నువ్వు పైకి వచ్చేసే తొందరగా, ఎందుకంటే ఈ రాజ్యములోనే సర్వశ్రుతుల జ్ఞాని, సర్వశ్రుతులు అలాంటి ఆత్మజ్ఞానం ఉన్నాడు. అతను వచ్చేసి గతము గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ఏ చింతలు లేకుండా విశ్వ చైతన్య శబ్ద రాశి విశ్వ విజ్ఞాన స్వరూపిణి, విశ్వ ఆత్మస్వరూపిణి అయినటువంటి రూపముతో వెలిగిపోతుంటాడు కదా. ఈ రాజ్యంలో ఆ మనిషి పేరు రైకూడు. ఈ మనిషి గురించి వీడికి తెలియదా ఏంటి? వీడి రాజ్యంలోనే అలాంటి వాడు ఉండగా వీడు ఎందుకు ఇంకా ఇట్లా అని ఒక వెటకారంగా మాట్లాడుకుంటాయి ఆ 2. ఇవి వింటాడు ఇతను. వీనికి నిద్రపట్టదు వీడికి. నేను ఇప్పటిదాకా ఈ మాటలని, ఈ ప్రవచనాల మాటలని ఈ విధంగా ఇన్ని సత్రాలు కట్టించానే, ఇన్ని అన్నదానాలు చేశానే, ఇన్ని భోగభాగ్యాలు, నా కర్మేందిరా, బండి తోలుకునే నా రాజ్యంలో ఉన్నటువంటి ఒక దరిద్రుడు లాంటి వాడిని ఈ అంశలో ఇంతసేపు పొగుడుతున్నాయని ఇంక నిద్రపట్ట. ఇంకా రాజుగారు కదండి, సహజంగా నిద్రపట్టకపోతే ఏం నిద్రపట్టదు. వాళ్ళు ఇళ్ళు వచ్చి తెల్లవారులు నిద్రపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. పొద్దున్నే గూఢాచారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతలు, భావాలు, రాజ్యంలో ఉన్న వాళ్ళని, పరాయి రాజ్యంలో అందరినీ పిలిపించి ఆత్మజ్ఞానం అంటే ఏంటి, విశ్వ విజ్ఞానం అంటే ఏంటి అన్నీ వింటాడు. ఈయన మైండ్ ఇంకా పనిచేయదు. మరి ఎన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదా అని వీళ్ళందరినీ ఇంతకాలం వీడికి గాలి ఊదారు, వీళ్ళందరూ లోపలేసేసేయమంటాడు. రాజుగారు కదా, లోపలేసేసేయమని చెప్పి ఏమంటేనే ఏం చేస్తాడు, గూఢాచారం చెబుతాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే సరే పలానోడు ఎక్కడున్నాడో ఎతికి పట్టుకొని నా దగ్గర తీసుకొని రమ్మని పంపమంటాడు.
పాపం వాళ్ళు నానా కష్టాలు పడి పెళ్ళాం పిల్లలు వదిలి ఇప్పుడు మన పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారే, ఇలాంటి గూఢాచారులు ఆనాటి కాలంలో వాళ్ళు తిరిగి అయ్యా పలానా ఊళ్ళో ఉన్నాడని కానీ పట్టరాని పోయింది చెప్పి అమ్మటే ఈ ఫైనాన్స్ మినిస్టర్ లాంటి వాడు పిలిచి ఒక బళ్ళు కదా లాగుడు బళ్ళు నిండా అన్ని సామాన్లు వేసి విపరీతమైన ప్రజల సొమ్మే కదా, ఇంటి సొమ్ము కాదు, వేసి పంపిస్తాడు. వాడికి ఇచ్చేసి ఇవన్నీ వాడిని తీసుకురమ్మని. వీడు అవన్నీ తీసుకుని వెళ్ళినాక ఆ రైక్ కూడా అన్నోడు చూసి ఉమ్మేస్తాడు వాటి మీద. అర్థమైందండి? ఉమ్మేసి ఇవన్నీ ఈ ఉమ్మితో సహా తీసుకెళ్ళి మీ రాజుకి ఇచ్చేసి, ఈ రాజు పంపించిన ఇవి నేను వేసిన ఉమ్మి ఇది మొత్తం ఆయనకి ఇవ్వమంటాడు. కోపం వచ్చి కత్తులు తీస్తారు. మళ్ళీ రాజుగారు ఏమైనా అంటాడేమో, ముందుగా అని చెప్పాడు కదా జాగ్రత్తగా తెమ్మని, మళ్ళీ రిటర్న్ ఇలా జరిగింది. ఒక చాలా పొగరం మీద ఉన్నాడు, అతను మహారాజును పంపించామన్నటువంటి ఉమ్మేశాడండి అది ఇది అంటారు. సరే అని చెప్పి ఈ పక్కన ఈ ఆత్మజ్ఞానం వాడు ఏందిరా అంటే మరి వాడి పరిస్థితి అంతేనండి. వాడే మరి ఈ విశ్వ సృష్టికర్త సమానం కదా. వాడి జోలికి వెళ్ళారనుకో మీరు రాజు ఎవ్వరు ఉండరు, మొత్తం రాళ్ళ గుట్ట శ్మశానం అయిపోతుంది. అలాంటి వాడి జోలికి వెళ్ళినంత వరకు మీకు బాగుంటుంది. వెళ్తే మాత్రం వాడు సంకల్పం చేస్తే మాత్రం మనం ఏం ఆపలేమండి. గబగబా రాజుగారే బయలుదేరి వాడి దగ్గరికి వస్తాడు. వచ్చి వాడిని చూసి దూరంగానే ఒకసారి అనుభవం అయింది కదా, మళ్ళీ ఎందుకు వీడితో గోలని అన్నీ దూరంగా ఆపించి గబగబ వెళ్ళి బొక్కబోర్లు పడుకొని కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యా మహానుభావ మరి ఏంటి నా పరిస్థితి, పక్షుల ద్వారా నాకు తెలిసింది విషయం ఇదంట అంటే అప్పుడు ఇతనికి ఆత్మజ్ఞానం చెప్తాడు. దాన్ని శ్రీ విద్య అంటారు. ఆ విధంగా ప్రజలు శ్రీ విద్యను తెలుసుకోండి. ఇది తెలుసుకోవాలి మీరనే నేను ఈ శ్రీ విద్య శృతుల ప్రామాణికం అని చెప్పి మీకు రోజు నేను చెప్తున్నాను. అర్థమైందా? శ్రీ విద్య అనేది సర్వశృతుల జ్ఞానం. అది మీరు తెలుసుకుంటే మిమ్మల్నే బ్రహ్మ ఉపనిషత్తు పరబ్రహ్మం అని మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మీ దగ్గరికి వచ్చిన ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ప్రవచనకారులు, వాళ్ళని వెళ్ళి అడగండి, ప్రశ్నించండి. శ్రీ విద్య అంటే ఏమిటి, ఏ వేదం చెప్తుంది, ఏ ఉపనిషత్తులో ఉన్నది మీరు చెప్పండి అని వాళ్ళని మీరు ఒత్తిడి చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అర్థమైంది? అప్పుడు మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మిక డబ్బులు ఖర్చు లేకుండా వేదాలు అంగీకరించిన సనాతన జ్ఞానం మీకు తెలుస్తుంది. స్వస్తి.